హాయ్ హలో నమస్తే వనక్కం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే స్టూడియోస్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటి అంటే మా చెల్లెలికి అయితే పెళ్లి కుదిరిందనమాట. సో వాళ్ళ అత్తారింట్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదని, మా చెల్లెలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మా అమ్మ ఏం చేసిందంటే వంటలు నేర్పిస్తుంది. ఆ ప్రాసెస్లో అయితే ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం చేయబోయేది సొరకాయ అప్పాలన్నమాట. ఈ సొరకాయ అప్పాలు ఎలా చేస్తారు, ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే వాడతారు దీంట్లో అనేది అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఏ ఒక చిన్న మిస్ అయినా కానీ మీకు ఆ ప్రాసెస్ అనేది అర్థం కాదు. సో వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది సొరకాయ అప్పాలు ఎలా చేయాలి ఏంటి అనేది. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవి వచ్చేసరికి ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి. అల్లం, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరకాయలు, ఈ 4 ఐటమ్స్ ఫస్ట్ మనం కడిగి మిక్సీ జార్లో వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే మిక్సీ చేసి పెట్టుకోవాలన్నమాట. మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువైతే మంట పుట్టిద్ది అనమాట. దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి, రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం పిండిలో కూడా కలిపేటప్పుడు ఉప్పు వేసుకుంటాం అన్నమాట. సో దీంట్లో అయితే కొంచెం వేసుకున్నాను ఉప్పు. నేను మిక్సీ పట్టేసుకొని మసాలాని అయితే 2 సార్లు అయితే పట్టాం ఫ్రెండ్స్ మేము. ఎందుకంటే పెద్ద జార్లో వేస్తే అల్లం అనేది నలగకుండా అలానే ఉండిపోతుంది. సో అందుకని చెప్పేసి చిన్న జార్లో 2 సార్లు అయితే పట్టామన్నమాట. సో మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఫ్రెండ్స్. పట్టేసుకున్న మిక్చర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు 4 కలిపి మిక్సీ అయితే పట్టేసుకున్నాం అనమాట. ఇక మా చెల్లెలు అయితే సొరకాయని తురమడం మొదలు పెట్టేసింది అనమాట. మెల్లగా స్టార్ట్ చేసింది. ఇది కంప్లీట్ అయిపోయే లోపల మనం పిండి దగ్గరకు వచ్చేద్దాం ఫ్రెండ్స్. పిండిలో ఏ పిండి వాడుతున్నాం, ఏమేమి కలుపుతాం అనేది అయితే చెప్తున్నాం. ఇది వచ్చేసరికి బియ్య పిండి ఫ్రెండ్స్. ఈ బియ్య పిండిలో అయితే మా అమ్మ ఒక ఐటమ్ అయితే కలుపుతుంది. ఆ ఐటమ్ మా అమ్మ ఒక్కతే కలుపుతుంది, ఇంకెవరు కలపరు. ఈ అప్పాల్లో అయితే నాకు తెలిసినంత వరకు మా అమ్మ రెసిపీనే బాగుంటుందని నేను అనుకుంటున్నా బయట వాటికన్నా. ఈ రెసిపీలో మా అమ్మ కలిపే ఇంగ్రీడియంట్ ఏంటి అనేది అయితే ఈ వీడియో చివరిలో చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. సొరకాయ తురిమేసిన తర్వాత మిక్చర్ కలుపుకోవాలి. అంటే ఇప్పుడు ఈ బియ్య పిండిలో మనం తురుముకున్న సొరకాయ ప్లస్ మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అయితే దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. మసాలా కలుపుకునేటప్పుడు కొంచెం చూసి కలుపుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మసాలా అల్లం, పచ్చిమిరకాయలు వేస్తాం కాబట్టి కొంచెం ఘాటు ఉంటుంది. అది చూసి అడ్జస్ట్మెంట్ చేసుకొని కలుపుకోండి, లేకపోతే మంట వచ్చేస్తుంది అనమాట. అప్పాలు తినలేము అప్పుడు. సో కొంచెం జాగ్రత్తగా చూసి మిక్స్ చేసుకోండి ఆ మసాలా అనేది. ఇంకా పిండి అయితే మా చెల్లెలు కలపడం మొదలుపెట్టింది ఫ్రెండ్స్. ఇది మొత్తం ప్రాసెస్ మా చెల్లెలతోనే ఎందుకు చేయిస్తున్నారు అంటే తను నేర్చుకోవాలి, ఏది ఎలా కలపాలి అనేది అయితే నేర్చుకుంటుందని చెప్పేసి తనతోనే చేయిస్తున్నాం అనమాట. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడు సొరకాయ సరిపోయిందా లేదా, ఆ పిండికి సరిపోతుందా లేదా అనేది అయితే ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఆ తురుముకున్న సొరకాయ కానీ దాని వాటర్ కానీ సరిపోకపోతే ఒక టీ గ్లాస్ వాటర్ అనేది అయితే పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పొడిగా ఉంటే, ఇంకా పౌడర్ అనేది ఉంటే కొంచెం ఆ టీ గ్లాస్ వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మిక్స్ చేసుకునేటప్పుడు మనకి వాటర్ అనేది సరిపోకపోతే ఒక టీ గ్లాస్ వాటర్ అనేది వాడుకోవచ్చు అనమాట. మరీ ఎక్కువ వాడుకోకూడదు. ఎక్కువ వాడితే మళ్ళీ అది పిండి అనేది మెత్తబడిపోతుంది. కలిపేటప్పుడు జాగ్రత్తగా చూసి కలుపుకోండి. కొంచెం మిక్సర్ అనేది మిక్స్ అవుతుంది, దగ్గర పడుతుంది అన్నప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ కానీ, ఒక టీ స్పూన్ 2 టీ స్పూన్ ఆయిల్ వేసేసి కలుపుకోండి. ఎందుకంటే మన చేతికి అంటకుండా ఉంటుంది. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఆయిల్ కలపలేదు, మర్చిపోయాము. సో అందుకని మీకు వీడియోలో చెప్తున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది దాంట్లో మిక్స్ చేసి కలిపేసి పెట్టి అక్కడ నుంచి ఇంకా పొయ్యి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఫస్ట్ పొయ్యి వెలిగించుకోవాలి, దాని తర్వాత దాని మీద మూక పెట్టుకోవాలి. మనం వేయించడానికి సరిపడా నూనె వేసుకోవాలి. ఇప్పుడు మనం 1.5 కేజీ కాబట్టి 1 కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది. కేజీ కూడా కాదు, ఒక 600 ml అయితే ఆయిల్ సరిపోతుంది అనమాట. దానికి ఆయిల్ ప్యాకెట్ ఒకటి కట్ చేసుకొని దానికి నూనె రాసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. పల్చగా ప్రెస్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మందంగా ప్రెస్ చేసుకుంటే మందానికి టేస్ట్ అనేది రాదు, లోపల పిండి అనేది ఉడకదు. సో అప్పాలు అయితే సన్నగా మీడియంగా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మరీ మందంగా కాకుండా.
ఎందుకంటే లోపల పిండి అనేది ఉడకదు. సో సన్నగా ప్రెస్ చేసుకోండి. ఇంకా మనకి అప్పాలు అనేవి లైట్ బ్రౌన్ కలర్లో వస్తే చాలు, గోల్డ్ కలర్లో వస్తే చాలు. లైట్ గోల్డ్ కలర్లో వస్తే మనకి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా మాడినా కానీ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ అది టేస్ట్ రాదు. ఎందుకంటే సొరకాయ అనేది ఎక్కువగా వాటర్ ఉంటాయి అన్నమాట. ఆ వాటర్ అనేది వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకునేదాకా కొంచెం పెట్టాలన్నమాట. లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది మనకి. లేదు ఇంకొంచెం అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినా సరిపోతుంది అనమాట మనకి. ఇదిగోండి ఇలా అలా వచ్చినా సరిపోతుంది. టేస్ట్ ఉంటుంది అనమాట. మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు, కొంచెం సన్నగా ప్రెస్ చేసుకొని. లేదు మనం అప్పాల్లాగా తినాలి అనుకుంటే కొంచెం మీడియం సైజులో ప్రెస్ చేసుకొని చేసుకోవచ్చు. ఏదైనా కానీ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు అయితే చేసుకోండి. మరీ మందంగా పెట్టుకుంటే మాత్రం లోపల పిండి అనేది ఉడకదు. సో పిండి ఉడకకపోతే మనకి ఆ టేస్ట్ అనేది రాదనమాట. ఇంతకు మా అమ్మ పిండిలో కలిపే ఐటమ్ ఏదో చెప్తానన్నాను కదా ఫ్రెండ్స్, అది వచ్చేసరికి గోరువెచ్చని ఆయిల్ ప్లస్ ఉప్పు కొంచెం కారం అనమాట. ఈ 3 కలిపితే టేస్ట్ వస్తుందన్నమాట పిండికి. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్. టేస్ట్ చేసేది కూడా పెడదాం అనుకున్నాను కానీ అది బై మిస్టేక్గా డిలీట్ అయిపోయింది అనమాట వీడియో. సో అందుకని చెప్పేసి ఆ వీడియో అనేది యాడ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే క్రేజీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జీకే స్టూడియోస్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నలుగురితో షేర్ చేస్తేనే వీడియో అనేది వేరే వాళ్ళు చూడడానికైనా వీలుగా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, అప్పాలు అయితే అద్భుతంగా వచ్చాయి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఆ బయట అనేది మిస్ అయిపోయింది అనమాట. సో అది వీడియోలో పెట్టలేకపోయాను, సారీ ఫర్ దట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ అస్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.